హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ గురించి చూద్దాము. దీనికి ముందు ఆల్రెడీ నేను ఒక 4 పాలసీస్ చేసి పెట్టానండి. ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ ఒకటి, టెక్స్టైల్ పాలసీ ఒకటి, సెమీకండక్టర్ పాలసీ ఒకటి, ఒక డేటా సెంటర్ పాలసీ ఒకటి. ఇవన్నీ పాలసీస్ నేను ఆల్రెడీ చేశాను క్లియర్గా. ఎంసీక్యూ ద్వారా ఆల్మోస్ట్ ఎంటైర్ పాలసీని ఎంసీక్యూ ద్వారా బ్రేక్ చేసేసి ఎంటైర్ కాన్సెప్ట్స్ కవర్ చేశాను. ఆ కవర్ చేసిన అన్ని వీడియోస్ చేసేసి పెట్టేశాను, ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. అయితే టోటల్ మనకు 15 పాలసీస్ ఉన్నాయి కదా. చిన్న కోడ్ పెట్టాను నేను గుర్తుపెట్టుకోవడానికి. ఆ 15 పాలసీస్కి ఏంటిదంటే ఎంఎస్ ధోని పెట్టీస్ ఫాక్స్ అని. ఎం అంటే ఎంఎస్ఎంఈ మ్యారీటైము, అంటే ఎంఎస్ఎంఈ పాలసీ ఒకటి ఉంది, మ్యారీటైమ్ పాలసీ ఉంది. ఎస్కి వచ్చేసి సెమీకండక్టర్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లీస్ట్ మైండ్లో ఒక స్ట్రక్చర్ ఉండడానికి. మొత్తం ఎన్ని పాలసీస్ ఉన్నాయి, అసలు నేను ఏం చదువుతున్నా, ఏ పాలసీ అయిపోయింది, ఎన్ని కవర్ చేయాలి అని ఉండడానికి అంతే. ఎస్ అంటే సెమీకండక్టర్ స్పోర్ట్స్, డి వచ్చేసి ధోనిలో డి వచ్చేసి డేటా సెంటర్ అండ్ డ్రో. అయి ఉంది కదా, ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఐటీ పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ఐస్ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి పెట్ ఉంది కదా, పెట్లో పి అంటే ప్రైవేట్ పాక్స్ ఆర్ ప్లగ్ అండ్ ప్లే పాలసీ అంటారు. ఈ వచ్చేసి ఈతో 2 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒకటి. తర్వాత టీతో టూరిజం పాలసీ ఉంది, టెక్స్టైల్ పాలసీ ఉంది. ఇక్కడ ఎఫ్తో వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్. టోటల్ 15 పాలసీస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ టెక్స్టైల్ పాలసీ అయిపోయింది, టూరిజం పాలసీ అయిపోయింది, దాని తర్వాత సెమీ కండక్టర్ అయిపోయింది, డేటా సెంటర్ అయిపోయింది. ఈరోజు స్పోర్ట్స్ చూద్దాం. స్పోర్ట్స్ పాలసీని డీటెయిల్ కవర్ చేద్దాం. అండ్ ఈ స్పోర్ట్స్ పాలసీ చాలా పెద్దగా ఉందండి. ఆల్మోస్ట్ 47 పేజెస్ ఉన్నాయి, 4 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, 12 స్ట్రాటజిక్ పిల్లర్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క పిల్లర్లో సబ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క పిల్లర్లో వచ్చేసి కొన్ని దాంట్లో 9 అని, కొన్ని దాంట్లో 10 అని, అట్లా మొత్తం టోటల్గా వచ్చేసి ఒక 93 దాకా ఉన్నాయి లోపల ప్రోగ్రామ్స్. నాకు తెలిసి మనిషి పుట్టినోడు ఎవడు అన్నీ చదవలేడు. అసలు ఈ ఏపీపీఎస్ వాడు మరి అన్నెందుకు ఇచ్చాడో మనకి అర్థం కావట్లేదు. సెల్ హ్యాంగ్ అయిపోతుందిరా బాబు, నువ్వు ఇచ్చే పాలసీలకి, నువ్వు ఇచ్చే ప్రోగ్రామ్స్కి. సరే, ఇప్పుడైతే చూద్దాం మొత్తం స్పోర్ట్స్ పాలసీని. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ 2 to 3 minutes లేదా 5 minutes అసలు స్పోర్ట్స్ పాలసీలో ఎన్ని పేజెస్ ఉన్నాయి, కంటెంట్ ఏముంది, మనం ఏం ఫోకస్ చేయాలి, నేను ఎలాగో నెక్స్ట్ ఎంసీక్యూస్ క్రియేట్ చేస్తున్నాను, ఏ ఫోకస్ ఏరియాస్ మీద నేను ప్రజెంట్ చేయబోతున్నాను అనేది మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ దానికి ముందు ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అక్యురేట్లీ రిఫ్లెక్ట్స్ ది కీ హైలైట్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ. ఏమంటున్నానంటే విజన్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ అంట, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ మొత్తం 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇది కరెక్ట్. తర్వాత 12 స్ట్రాటజిక్ పిల్లర్స్ ఉన్నాయి, ఇది కరెక్ట్. అండ్ ఏ టోటల్ ఆఫ్ 89 ప్రోగ్రామ్స్ అవి. ఇది కొంచెం కాంట్రడిక్షన్లో ఉంది. ఎందుకు కాంట్రడిక్షన్ ఉందంటే, మీకు కంప్లీట్ డాక్యుమెంట్ ఉంది కదా, ఒరిజినల్ డాక్యుమెంట్. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లో ప్రాస్పెక్టస్ అంటే ఫస్ట్ పేజ్ మీద వాడు 89 అని మెన్షన్ చేశాడు. బట్ నువ్వు డాక్యుమెంట్ లోపలికి అంటే పాలసీ లోపలికి వెళ్ళామగానే వాడు ఏం చెప్పాడంటే 89 కాదు 93 అని ఉంది లోపల. సో నాకు డౌట్ వచ్చేసి ఇండెక్స్లో ఈచ్ స్ట్రాటజిక్ పిల్లర్ లోపలికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్ అన్ని మాన్యువల్గా కౌంట్ చేశారు. దీంట్లో ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఎన్ని ఉన్నాయి, టోటల్ కౌంట్ చేస్తే 93 వచ్చినాయి. మరి ఎగ్జామ్లో మనకు వాడు 89 ఇస్తాడా 93 ఇస్తాడా అనేది కొంచెం కాంట్రడిక్షన్లో ఉంది. కాబట్టి వాడు ఇవ్వడు. ఒకవేళ 89 నుండి 93 లేకపోతే అప్పుడు మన ఇది కొంచెం రిస్కే అండి. అంటే 89 93 అని చెప్పడం మీకు అది క్లియర్గా నేను పాలసీలో చూపిస్తాను. సో ఒకవేళ వాడు ప్రాస్పెక్టస్లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఆల్ వస్తాయండి. అంటే 1 2 3 4 వస్తుంది, 1 2 3 4 వస్తుంది. ఒకవేళ వాడు లోపల డాక్యుమెంట్ లోపల దాన్ని మెన్షన్ చేస్తే ఇది 89 కాదు 93 వస్తుంది, అప్పుడు ఓన్లీ 1 2 3 వస్తుంది. సో ఈ 4th స్టేట్మెంట్ మీద క్లారిటీ లేదు. ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ అయితే కరెక్ట్. ఏంటి, 1 స్టేట్మెంట్ ఉంది, 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 12 స్ట్రాటజిక్ పిల్లర్ ఉంది. ఈ 89 అనేది డాక్యుమెంట్ పైన ఉన్నదైతే కరెక్ట్ అవుతుంది, లోపల ఉన్న డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తప్పు అయింది. మీకు క్లియర్గా చూపిస్తా. ఈ స్పోర్ట్స్ పాలసీ వచ్చేసి అరౌండ్ 41 పేజెస్ ఉందండి, చాలా పెద్దగా ఉంది. దాంట్లో మనకు అన్నీ అవసరం లేదు. చెప్పే కదా, మనిషి అన్నోడు ఎవడు అన్నీ చదవలేడు, చదివినా కానీ అన్నీ గుర్తు పెట్టుకోలేడు. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడైతే పొటెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి, ఒక ఎగ్జామినర్ అడగడానికి స్కోప్ ఉంది. ఏం ఫోకస్ చేస్తాడు ఎగ్జామినరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫోకస్ చేస్తాడు. ఏదైనా యాప్స్ లాంచ్ చేస్తే అవి ఉంటాయి, ఏదైనా ప్లేసెస్లో ఏమైనా పెట్టినా కానీ, ఏదైనా ప్లేసెస్ గురించి మెన్షన్ చేసి లేదా బోల్డ్ లెటర్స్ తోటి ఏదైనా మెన్షన్ చేస్తే డాక్యుమెంట్లో వాటిని మనం ఫోకస్ చేయాలి. సో ఆ విధంగా ఎంటైర్ 41 పేజెస్లో ఉన్న స్పోర్ట్స్ పాలసీలో నేను మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంపార్టెంట్ వాటి మీద నేను ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేసి మీకు మొత్తం పాలసీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మనం ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఒరిజినల్ డాక్యుమెంట్లో ఒక్క నిమిషం, ఇక్కడ ఉంది కదా, ఇది స్పోర్ట్స్ పాలసీ వచ్చేసి విజన్ ఒకటి ఉంది, ఆబ్జెక్టివ్స్ 4, స్ట్రాటజిక్ పిల్లర్స్ 12, 89 అని ఇచ్చాడు. ఇక్కడ 89 ఇచ్చాడు. మనం లోపల తర్వాత చేద్దాం. ఇది కాదు, ఇది నేను తయారు చేసుకున్న పీడిఎఫ్. ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్దాం.
ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ అండి. మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి? 41 పేజెస్ ఉంది. ఫస్ట్ ఏదైనా చదివేటప్పుడు ఫస్ట్ ఇండెక్స్ చూడాలండి. ఇండెక్స్ చూసి ఇండెక్స్లో ఉన్న హెడ్లైన్స్ చూసి ఏమేమి ఉన్నాయి లోపల, ఏమేమి టార్గెట్స్ ఉన్నాయి అండ్ రఫ్గా ఒక ఐడియా అంటే అండ్ ఒక మైండ్ మ్యాప్ స్ట్రక్చర్ కింద ఫామ్ అయితే చదివేటప్పుడు నువ్వేం చదువుతున్నావు, ఎంత చదువుతున్నావు అనేది క్లారిటీ ఉంటుంది. లేదా గుడ్డెద్దు చేనులో పడినట్టు లోపలికి వెళ్ళిపోయామనుకోండి, మనకి ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు క్లారిటీ పోద్ది. సో ఫస్ట్ నేను ఒక 2 to 3 minutes ఏం చేస్తానంటే ఈ పాలసీ ఏంది, ఈ పాలసీలో ఉన్న అసలు మెయిన్ ఏంది, ఏం చదవాలి, ఎక్కడ చదవాలి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది అబ్స్ట్రాక్ట్ అండి. ఇది నేను కొట్టేసింది ఏంటంటే మనకి ఎగ్జామ్లో రావు, ఇర్రిలివెంట్ అని, ఇది రాదు. ఇప్పుడు మెయిన్ స్పోర్ట్స్ పాలసీ విజన్ 1 ఉంది, ఆబ్జెక్టివ్స్ 4, స్ట్రాటజిక్ పిల్లర్స్ 12, ప్రోగ్రామ్స్ 89. ఇక్కడ మనము ఎంటైర్ పాలసీలో మనం చదవాల్సింది అయితే ఆ 12 స్ట్రాటజిక్ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ లోపల ఉన్న ప్రోగ్రామ్స్ ఇక్కడ 89 ఉంది, లోపల 93 ఉంది. ఆ 93 ప్రోగ్రామ్స్లో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో అవి చదవాలి. ఇప్పుడు ఆ 12 పిల్లర్స్ ఏంటి, ఆ 12 పిల్లర్స్ లోపల ఉన్న ప్రోగ్రామ్స్ ఏంటో చూద్దాం అంటే జస్ట్ ఇండెక్స్ మాత్రమే చూద్దాం, మనం ఏం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ బ్రీఫ్గా వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుందాం అంతే. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాడు కంటెంట్స్ ఇచ్చాడు, ప్రియాంబుల్ అన్నాడు. ఈ ప్రియాంబుల్ తర్వాత ఇది స్వర్ణ ఆంధ్ర విజన్ 2047, ఇది జస్ట్ ఇప్పుడు మెయిన్ ఇక్కడ 12 అప్రోచ్ ఉంది చూసినా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది గేమ్. ఫస్ట్ అప్రోచ్ ఏందో చూద్దాం. ఫస్ట్ అప్రోచ్ వచ్చి ప్రమోటింగ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ అండ్ మేక్ ఎవ్రీ వన్ ప్లే అంట. దీంట్లో కొన్ని ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి ఒక 11 ఉన్నాయి దీంట్లో. ఓకే, మనం చూద్దాం, కిందికి వెళ్ళి చూద్దాం మొత్తం ఏమేమి ఉందో, ఒక రఫ్ ఐడియా తెచ్చుకుందాం. రఫ్ ఐడియా తెచ్చుకున్న తర్వాత నేను ఎంసీక్యూస్ మొత్తం సాల్వ్ చేసేటప్పుడు మీకు క్లారిటీ ఉండిద్ది. అసలు నేను ఏం ఎంసీక్యూ చేస్తున్నా, ఏ పిల్లర్లో స్ట్రాటజిక్ పిల్లర్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను అనేది మీకు కనీసం మినిమం ఐడియా అన్న వచ్చింది. నెక్స్ట్ ఆ విధంగా చూస్తే సెకండ్ అప్రోచ్ వచ్చేసి స్ట్రాటజిక్ పిల్లర్లో వచ్చేసి డెవలప్మెంట్ పారా స్పోర్ట్స్ ఎవరికి అంటే స్పోర్ట్స్ ఫర్ ఉమెన్, పారా స్పోర్ట్స్ ఫర్ ఉమెన్ అండ్ వెటరన్స్. దీంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దీంట్లో ఒక 9 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మూడో అప్రోచ్ వచ్చేసి టాలెంట్ స్పాటింగ్ అండ్ క్రియేటింగ్ అథ్లెటిక్ అండ్ డెవలప్మెంట్ పాత్వే. నేనేం చేస్తున్నానంటే మీరేం గుర్తుపెట్టుకోవద్దు, నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే స్కిమ్ చేస్తున్నా డాక్యుమెంట్ని మొత్తం పైనుంచి కిందికి స్కిమ్ చేసి అసలు డాక్యుమెంట్లు ఎక్కడెక్కడ హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ హెడ్లైన్స్ లోపల ఏమేమి ఉన్నాయి అనేది మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు అప్రోచ్ 3లో వచ్చేసి టాలెంట్ స్పాటింగ్ అండ్ క్రియేటింగ్ అథ్లెటిక్ డెవలప్మెంట్ పాత్వే ఉంది. దాంట్లో వచ్చేసి ఒక 6 ఉన్నాయి. కిందికి వస్తే 4th వచ్చేసి అప్రోచ్ యాక్సెస్ టు యూనివర్సల్ అండ్ వరల్డ్ క్లాస్ కోచింగ్ అని ఉంది. దాంట్లో కొన్ని ఒక 8 ఉన్నాయి. తర్వాత 5th అప్రోచ్, అలాగే 6th అప్రోచ్, అలాగే 7th అప్రోచ్, తర్వాత 8th అప్రోచ్, అలాగే 9th అప్రోచ్, అలాగే 10th అప్రోచ్, తర్వాత 11th అప్రోచ్, 12th అప్రోచ్. సో క్వశ్చన్ కూడా అడగవచ్చు, మొత్తము స్పోర్ట్స్ పాలసీ ఉంది కదా, ఏపీ స్పోర్ట్స్ పాలసీలో టోటల్ ఎన్ని అప్రోచెస్ ఉన్నాయని సింగిల్ స్టేట్మెంట్లో అయినా అడగవచ్చు, లేదంటే విజన్లు ఎన్ని ఉన్నాయి, ఆబ్జెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఈ అప్రోచెస్ ఎన్ని ఉన్నాయి, లేదా దాని లోపల ఉన్న ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయని మ్యాచింగ్ టైప్ ఫార్మేట్లోనైనా ఇవ్వచ్చు. తర్వాత లాస్ట్లో వచ్చేసి ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అని ఉంది, దాని ఆబ్జెక్టివ్స్ గవర్నెన్స్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఈ స్పోర్ట్స్ అని ఉంది. తర్వాత మొబిలైజేషన్ ఆఫ్ రెవెన్యూ ఫర్ స్పోర్ట్స్, అవుట్కమింగ్ మానిటర్ ఉంది, లాస్ట్ సమ్మర్ ఉంది. మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు, ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఐడియా కోసం అంతే. ఇప్పుడు డాక్యుమెంట్ని ఒకసారి స్కిమ్ చేద్దాం, పై నుంచి కిందికి వరుసగా కిందికి వెళ్దాం, మీకు రఫ్గా ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. నేను ఏవేవైతే ఇంపార్టెంట్ కాదో వాటిని స్ట్రైక్ ఆఫ్ చేశా, ఏ అయితే ఇంపార్టెంట్ ఉన్నాయో ఈ బ్లూ కలర్తో హైలైట్ చేశా, ఆ బ్లూ కలర్ని హైలైట్ చేశానో వాటినే నేను క్వశ్చన్స్ కన్వర్ట్ చేసి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీకు మినిమం అర్థం కావాలి, డాక్యుమెంట్లో అసలు ఏమున్నదని క్లారిటీ రావాలి. చూద్దాం. ఫస్ట్ది స్పోర్ట్స్ పాలసీ ఉషరింగ్ ఏ న్యూ ఇయర్ ఆఫ్ స్పోర్ట్స్ కల్చర్ ప్రియాంబుల్ ఉంది, అది మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. స్వర్ణాంధ్ర విజన్ 2047 అని చెప్పాడు, జనరల్ స్టేట్మెంట్స్ అవి, మనకు అది దాంట్లోంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఏంది క్రియేట్ అండ్ ఇంక్లూజివ్ యాక్సెసిబుల్ అండ్ వైబ్రెంట్ స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ అంటున్నాడు స్వర్ణాంధ్ర విజన్ 2047లో. 2029లో బిల్డ్ ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అవసరం లేదు. నేను ఇది మెయిన్ ఇంపార్టెంట్. మిషన్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇవి మనం ఎంసీక్యూ వచ్చిన తర్వాత క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇవన్నీ. దాని తర్వాత నెక్స్ట్ అడ్రసింగ్ గ్యాప్స్ ఆఫ్ ప్రీవియస్ పాలసీస్ అని చెప్పి ఏ ఉన్నాయి మనకి ఎగ్జామ్ ఇర్రిలివెంట్ అది. దాని తర్వాత 12 అప్రోచెస్, ఇందాక చెప్పాక 12 అప్రోచెస్ అని, ఆ 12 ఇది ఇక్కడ ఉంది క్లియర్గా ఇది 93 ప్రోగ్రామ్స్, ఆల్ ద అప్రోచెస్ ఆర్ ఫర్దర్ బైఫర్కేటెడ్ ఇంటూ 93 అప్రోచెస్ అని ఇక్కడ ఇచ్చాడు. మనకు స్పోర్ట్స్ అక్కడేమి ఇచ్చాడు, 89 ఇచ్చాడు. సో నేను మాన్యువల్గా కౌంట్ చేస్తే ఏమవుతుందంటే 11th స్ట్రాటజిక్ పిల్లర్ వరకు 89 వస్తున్నాయి. 12th స్ట్రాటజిక్ పిల్లర్స్లో ఒక 4 ఎక్స్ట్రా యాడ్ అయినాయి. ఆ 4 మరి వాడు డాక్యుమెంట్ ప్రాస్పెక్ట్ సపరేట్గా తయారు చేసి డాక్యుమెంట్ సపరేట్గా తయారు చేసి 2 అతికిపించిండా మనకైతే తెలియదు. మరి ప్రాస్పెక్ట్ తయారు చేసినప్పుడు ఫస్ట్ పేపర్ అతికిపించినోడికి లోపల ఎన్ని ఉన్నాయో తెలియదా, మరి మంది కొట్టి పడుకున్నాడు. సరే, ఈ 12 ఏంటో చూద్దాం. అప్రోచ్ 1 వచ్చేసి ఏం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ నార్మల్ రీడింగ్ అంతే.
ప్రమోటింగ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్, మేక్ ఎవ్రీ వన్ ప్లే. రెండోది వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ పారా స్పోర్ట్స్, స్పోర్ట్స్ ఫర్ ఉమెన్ అండ్ వెటరన్స్. ఓకే. మూడోది వచ్చేసి టాలెంట్ స్పాటింగ్ అండ్ క్రియేటింగ్ అథ్లెట్ డెవలప్మెంట్ పాత్వే. నాలుగోది వచ్చేసి యాక్సెస్ టు యూనివర్సల్ అండ్ వరల్డ్ క్లాస్ కోచింగ్. ఐదు వచ్చేసి రికగ్నిషన్ త్రూ ఇన్సెంటివ్స్ అండ్ సపోర్ట్ స్కీమ్స్. ఆరు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్. ఏడు వచ్చేసి వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎనిమిది వచ్చేసి కొలబరేషన్ విత్ స్పోర్ట్స్ అసోసియేషన్. తొమ్మిది వచ్చేసి యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ స్పోర్ట్స్. 10 వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ కొలబరేషన్ ఇన్ డెవలపింగ్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్. 11 వచ్చేసి హోస్టింగ్ గ్లోబల్ ఈవెంట్స్ అండ్ కాంపిటీషన్స్. 12 వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్ టూరిజం. జస్ట్ మనకు ఒక రఫ్ ఐడియా ఉంది అసలు వాడు ఏందో చెప్తున్నాడు. సో మనకు నెక్స్ట్ ఎంసీక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూద్దాం. తర్వాత ఇప్పుడు ఫస్ట్ అప్రోచ్ అని ఉంది. ఆ ఫస్ట్ అప్రోచెస్లో 11 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ 11 ప్రోగ్రామ్స్లో ఏమేమి ఉన్నాయో చెప్పాడు. సో నేను కొట్టేసిన అంటే అక్కడ నుంచి క్వశ్చన్ రాదని అర్థం, అంటే పొటెన్షియల్ ఏరియా కాదని. ఎక్కడైతే నేను బ్లూ కలర్ హైడ్ చేశానో అక్కడ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉందని అర్థం. తర్వాత అప్రోచ్ 2 ఉంది, దాంట్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. దాని తర్వాత కొంతమంది పర్సన్స్ గురించి ఇచ్చారు. ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ప్రతి డాక్యుమెంట్ కిందికి వెళ్ళే కొద్దీ ఒక 5 to 6 పర్సన్స్ పీపుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి అవార్డ్స్ వచ్చాయా ఏమన్నా, అవంతా ఉంది. మనకు ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాదు అవన్నీ, లేదా సీజీఎల్ ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్ లాగా ఏ పర్సన్ అది ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనకు డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ అప్రోచ్ ప్రోగ్రామ్స్ ఏమేమో ఉన్నాయి. ఆ విధంగా ఒక్కొక్క స్ట్రాటజిక్ పిల్లర్లకు వెళ్తే ఫోర్త్ అప్రోచ్ దాంట్లో కొన్ని పిల్లర్స్. సో ఆ విధంగా కంప్లీట్గా డాక్యుమెంట్ 12 అప్రోచెస్ ఉన్నాయి కదా. ఆ 12 అప్రోచెస్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్, అవన్నీ మనం ఎంసీక్యూస్ ద్వారా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఇదండి మొత్తం టోటల్ 41 పేజెస్ ఉన్న డాక్యుమెంట్. లాస్ట్లో యానెక్సర్స్ ఉన్నాయి. యానెక్సర్స్ అంటే ఇది మనకి ఎగ్జామ్కి రిలివెంట్ కాదండి, అంటే ఎగ్జామ్కి అంత అవసరం ఏం కాదు. అంటే ఎంత క్యాష్ అవార్డ్స్ వస్తున్నాయి ఇదంతా స్క్రాప్, ఇదంతా మనకు అంత అవసరం లేదు ఈ లాస్ట్ యానెక్సర్స్ మొత్తం. సో ఇది మీకు ఫస్ట్ ఓవర్వ్యూ రావాలా. స్పోర్ట్స్ పాలసీ ఏంది, ఎన్ని పేజెస్ ఉన్నాయి, అసలు ఏంది డిస్కస్ చేస్తుంది, దాని లోపల కంటెంట్స్ ఏమున్నాయి, అసలు విజన్ ఏంది, ఒకటి ఎంత ఆబ్జెక్టివ్స్ ఏంది, 4 ఎన్ని స్ట్రాటజిక్ పిల్లర్స్ ఉన్నాయి, 12 దాని లోపల ఎన్ని ఉన్నాయి, మొత్తం 93 ఉన్నాయి. మీకు కావాలంటే మాన్యువల్గా నేను మీ ముందే కౌంట్ చేస్తాను. ఆ 89, 93 దగ్గర ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్ ఉంటే ఒక్క నిమిషం. ఫస్ట్ స్ట్రాటజిక్ అప్రోచ్లో 11 ఉన్నాయి. రెండో దాంట్లో 9, 11, 9, 20. తర్వాత 6, 26, 26 ప్లస్ 8 అంటే 34, 34 ప్లస్ 7 41, 41 ప్లస్ 3 44, 44 ప్లస్ 14 అంటే 48, 58, 58 ప్లస్ 6 అంటే 64, 64 ప్లస్ 6 70, 70 ప్లస్ 12 82, 82 ప్లస్ 7 89. చూసారా, ఇక్కడికి 89 సరిపోయింది వాడు చెప్పినట్టు ప్రాస్పెక్ట్స్ ప్రకారం. కింద 12 దానికి వస్తే 89 ప్లస్ 4 93. చెప్పాక వాడు మందేసి పడుకున్నట్టుంది, ప్రాస్పెక్టర్స్ సపరేట్గా పెట్టి మిగతా డాక్యుమెంట్ రాసినాడు. సో తర్వాత ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు మనకు డాక్యుమెంట్ మీద కంప్లీట్గా ఓవర్వ్యూ వచ్చింది. ఇప్పుడు మనం కొన్ని ఎంసీక్యూస్ చేసి ఎంసీక్యూస్ ద్వారా ఈ డాక్యుమెంట్ మొత్తం కవర్ చేద్దాం. చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ? ఫస్ట్ది వచ్చేసి స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఉంది. 2 నర్స్ టాలెంట్. రే నర్స్ టాలెంట్ కాదురా నాయన, నిద్రపోరా బాబు, నైట్ పూట మీమ్స్ రీల్స్ ఇది చూస్తే ఎట్లా ఉంటుంది. నర్చర్ టాలెంట్ అండి, ఇది ఉంది. 3 వచ్చేసి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్. 4 అచీవింగ్ గ్లోబల్ మొబిలిటీ. ఈ 4 ఆబ్జెక్టివ్స్. ఈ 4 ఆబ్జెక్టివ్స్ చూద్దాం క్లియర్గా. మిషన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, గ్లోబల్ విజిబిలిటీ అండ్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్. మీకు కింద క్లియర్గా ఇచ్చాడు. స్పోర్ట్స్ ఫర్ ఆల్ అంటే మేక్ ఎవ్రీ వన్ ప్లే, అందరినీ ఆడిపించాలని. దాని తర్వాత నర్చర్ టాలెంట్ అంటే టాలెంట్ని స్పాట్ చేసి దాన్ని నర్చర్ చేయాలి. గ్లోబల్ విజిబిలిటీ అంటే హోస్టింగ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఈవెంట్స్ ఇన్ ద స్టేట్ టు ఇంప్రూవ్ గ్లోబల్ విజిబిలిటీ. స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ ఏంటంటే వరల్డ్ క్లాస్ అథ్లెట్స్ ప్రొవైడ్ చేయాలి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, ప్రైవేట్ సెక్టర్ని కూడా పార్టిసిపేట్ చేయాలి అంటున్నాడు. సో మీకు మెయిన్ గుర్తుండాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవి స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్, ఇవి 4 ఆబ్జెక్టివ్స్. వాడు ఈ 4 ఆబ్జెక్టివ్స్లో వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ స్పోర్ట్స్ పాలసీ అంటాడు. అంటే 4 ఒకటి తీసేయడం కానీ, 4 అంటే పైన నేను 4 పెట్టానులే గుర్తుపెట్టుకోవడానికి, ఆప్షన్స్ చేంజ్ చేయకుండా వాడు ఎగ్జామ్లో చేంజ్ చేయొచ్చు. దాని తర్వాత ఆ విధంగా మనకు చాలా ఉన్నాయండి క్వశ్చన్స్ అన్నీ. ఇవన్నీ ఒక 17 పేజీలు దాకా ఉంది. ఇదంతా సెకండ్ రికార్డింగ్లో చూద్దాం. ఇప్పటికి ఇంతవరకు కట్ చేశాను. ఈ ఫస్ట్ రికార్డింగ్లో నేను ఏం చేశానంటే అసలు స్పోర్ట్స్ పాలసీలో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంది, ఎక్కడ అన్ఇంపార్టెన్స్ ఉంది, ఏం చదవబోతున్నాం, ఎక్కడ ఎంసీక్యూస్ తయారు చేయబోతున్నాం అనేది మీకు ఒక రఫ్ ఐడియా వచ్చా. ఇప్పుడు సెకండ్ వీడియో చేస్తాను, సెకండ్ రికార్డింగ్. అక్కడ మనం ఎంసీక్యూస్ క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం.